అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ఎర్రిస్వామి చెప్పిన కొన్ని నిజాలు, పోలీసులు మొత్తం చెక్ చేస్తున్నప్పుడు ఒక బస్సు డాష్ బోర్డులో ఉన్నటువంటి ఆ సీసీ కెమెరాలు రికార్డ్ అనే విషయాలు చూస్తే పాపం ఎర్రిస్వామి మళ్ళీ మొన్న పెట్టిన కర్తాకర్మక్రియ నన్ను కట్టుబడే ఉన్నా. అసలు ఇష్యూ జరగడానికి కారణం ఎర్రిస్వామి అని చెప్పి అంతే, ఓకేనా? ఇప్పుడు ఎర్రిస్వామిని మంచి స్వామి అనవచ్చు. ఎందుకో నిజం బయట పెట్టాడు. ఏట నిజం? వద్దురా వద్దురా వద్దురని మొత్తుకున్నా రావెళ్దాం అని లేపినాడు శివశంకరు. ఆ బైక్కి కనీసం ముందు లైట్ లేదు, ఓన్లీ ఆ సైడ్ లైట్ ఉంటే దాంతో సిగ్నల్ లైట్తోనే నడిపించాడు. ఆల్రెడీ అలా నడుస్తున్న మూమెంట్లోనే వర్షం వచ్చింది, అయినా సరే పోనిచ్చాడు, పడిపోయా ఉన్నాడు. సింపుల్గా చెప్తాను చూడండి. ఇతను హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో చెత్త సేకరించే ఒక కాంట్రాక్ట్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఎర్రిస్వామి. వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి ఉంది రాంపల్లిలో, దానికోసం వచ్చాడు. వీళ్ళు పెదటేకూరు. దెన్ కర్నూలు బస్ స్టాండ్కి వచ్చాడు. అక్కడి నుంచి పెదటేకూరుకి వచ్చి ఉన్నాడు. వాళ్ళ అమ్మ లేదు, ఎక్కడికి వెళ్ళింది. ఈలో ఒక్కడే ఉన్నాడని చెప్పేసి శివాకి ఫోన్ చేశాడు. ఇక్కడ ఫస్ట్ ఎర్రిస్వామి మొదలెట్టాడు టాస్క్. ఏం టాస్క్ అది? జనాన్ని చంపే టాస్క్. శివశంకర్ ఫోన్ చేస్తే ఒకడే ఉన్నావా, వస్తున్నాడు అన్నాడు. వచ్చాడు. అతను డోర్ నుంచి వచ్చాడు. ఇక వచ్చిన తర్వాత వేడిగా ఎల్లమ్మ వయసు పెద్దటేకూరులో ఫస్ట్ వెళ్ళి 2 క్వార్టర్ల మందు తెచ్చుకున్నారు, తాగారు. ఆ తర్వాత వెళ్ళారు, మరలా 2 క్వార్టర్ల మందు తెచ్చుకున్నారు, తాగారు. ఇక ఈలోపు వాళ్ళ అమ్మ ఫోన్ చేసి పెళ్ళికి వెళ్తారా మళ్ళీ అని చెప్తే, సరే జాగ్రత్త ఇప్పుడు వద్దురా, మార్నింగ్ వెళ్ళరా అని చెప్తే సరేనమ్మా అన్నాడు. మార్నింగ్ వెళ్ళినా సమస్య ఉండకపోతుంది. మధ్యలో ఈ శివశంకర్ చెప్పున్నాడు, అరే నన్ను బస్ స్టాండ్ డ్రాప్ చేయరా, నేను పెళ్ళికి వెళ్ళాలరా, తొగ్గుల మండలం రాంపల్లికి అని చెప్పారు. ఈ శివశంకర్ తాగిన మత్తులో పడుకున్నాడు. బట్ ఆ తర్వాత మనోడికి, నీకు టైం దగ్గర పడింది, నువ్వు వెళ్తూ ఇంకో 19 పట్టుకెళ్ళాలి, రా అని లేపింది. అప్పుడు ఇతను లేపుతున్నాడు. ఎవరండి? ఎర్రిస్వామిని. ఎవరు? శివశంకర్. లేపుతూ ఉన్నప్పుడు కాసేపు పడుకుంటాను ఒకసారి, ఇంకోసారి ఏమో అరే బస్ స్టాండ్ డ్రాప్ చేయరా, డోన్ దాకా వదిలేరంటే కాదు కూడా నువ్వు రావాల్సిందే. అప్పటికే ఇతను మత్తులో ఉన్నాడు. ఎంత మత్తులో ఉన్నాడంటే మొత్తం 4 క్వార్టర్లు తెచ్చుకున్నారు. అందులో క్వార్టర్ ఏమో వేసిందేమో ఈ ఎర్రిస్వామి, 3 క్వార్టర్ల మంది వేసిందేమో శివశంకర్. అంటే శివశంకర్ ఎంత హెవీగా తాగాడు చూడండి. అంత హెవీగా తాగున్నాడు. నైట్ లేపుతున్నప్పుడు ఒరే నువ్వు పడుకోరని చెప్పాలి ఎర్రిస్వామి, లేదన్నప్పుడు నేను వెళ్తాలేరా బస్సుకు అని చెప్పేసి అనాలి. అతను ససేమర్ అన్నాడు, నాకు అలవాటే అన్నాడు, రోజు డ్రైవ్ చేస్తాడు, నాకు మందే ఎక్కలేదు, రా అన్నాడు. బయలుదేరారు. అలా బయలుదేరి వెళ్ళిన మూమెంట్లో కొద్దిసేపటికి ఆ కియా షోరూమ్ పక్కన పెట్రోల్ బంకు, ఆ పెట్రోల్ బంకు చేసిన హడావుడి కూడా ఎర్రిస్వామి ఆల్రెడీ చూశాడు. చూసి కూడా భయపడకుండా మరలా బండి ఎక్కాడు. పల్సర్ బండి వెళ్తున్నారు. ఇందులో వర్షం స్టార్ట్ అయింది. అదే వర్షంలో హెడ్ లైట్ లేకుండా సైడ్ లైట్తోనే ముందుకు పానిచ్చాడు ఈ శివశంకర్. అలా వెళ్ళిన మూమెంట్లో చిన్నటేకూరు దగ్గర డివైడర్ కొట్టాడు. డివైడర్ కొట్టగానే బండి శివశంకర్ రోడ్డు మీద పడ్డారు. లక్కీలు ఎర్రిస్వామి డివైడర్ మధ్య గడ్డిలో పడ్డాడు. పడగానే ఆటోమేటిక్ కొంచెం భయం. ఆ భయంలో లేచి చూస్తే మొత్తం రక్తం కారుతుంది. స్పృహలో లేడు. ఎవరు? శివశంకర్. బండి చూస్తే రోడ్డు మీద ఉంది. ఈలోపు శివశంకర్ సంబంధించి చూస్తున్నాడు, బండి తెద్దాం అనుకున్నాడు. ఆ తర్వాత ఈలోపు ఈ వేమూరు కావేరీ ట్రావెల్స్ వచ్చింది, కొట్టేశారు. ఇది మనకు తెలుసు. ఇప్పుడు అసలు విషయం, ఈ వెళ్ళినటువంటి బండుల్లో కొన్ని బస్సులకి డాష్ బోర్డులు కెమెరాలు ఉన్నాయి. ఇది చెక్ చేస్తే ఒక ఓమ్నీ బస్సు ఈ డివైడర్ కొట్టి పక్కన పడ్డ బండి ఏదైతే ఉందో మెయిన్ రోడ్డు మీద లేదు, అది ఆల్మోస్ట్ డివైడర్ పక్కనే ఉందంట. ఈలోపు ఈ శివశంకరాన్ని లాగుతూ ఉన్నాడు కదా ఎవరు? ఎర్రిస్వామి. ఈ ఓమ్నీ బస్సు ఆ డివైడర్ దగ్గరలో ఉన్నటువంటి ఈ బైక్ని కొట్టిడికి రోడ్డు మీదకి వచ్చిందంట. ఆ తర్వాత వేరే వచ్చిన బస్సులు అవి ఇవి దీన్ని చూసి జాగ్రత్త పక్క నుంచి వెళ్ళే ఈ వేమూరు కావేరీ ట్రావెల్స్ బస్సులు మాత్రం దానికి పోనిచ్చాడు లక్ష్మయ్య. శివశంకర్ అప్పటికే చనిపోయాడు, తన టాస్క్ అయిపోయింది. ఇక లక్ష్మయ్య మీద నువ్వేరా అని చెప్పేసి చెప్పినట్టుంది, భూతమో పిశాచో సమ్మేదో. ఇక దాని మీద పానిచ్చాడు. ఇదంతా ఎర్రిస్వామి చూస్తూనే ఉన్నాడు. వెళ్దాం అనుకున్నాడు బండి దగ్గరికి. ఈలోపు బస్సు ఆపారు. చూస్తే మంటలు వస్తున్నాయి. ఆ లక్ష్మయ్య మరలా చెప్తున్నా, లక్ష్మయ్యకి ఉరిశిక్ష పడ్డ తప్పులేదు.
ఎందుకంటే ఆ లక్ష్మయ్య బస్సు ఆపగానే అందరిని అలర్ట్ చేసి దించేస్తే అయిపోయేది. ఆల్రెడీ 300 మీటర్లు వెళ్ళిపోయాడు, ఆపకుండా దూరం వెళ్ళటమే తప్పు. పోనీ ఆడికి వెళ్ళాక ఆపాడు, పోనీ అందరూ దించాడు, దించలేదు. చిన్నగా మట్టి పోసి నీళ్ళు పోసి అదో ట్రై చేసినాడు. ఎలాగిద్ది అసలు? ఈ మంటలు పెరిగాయి, భయపడిపోయి వెళ్ళిపోయాడు. ఆ బస్సులో ఇంకో డ్రైవర్ ఉన్నాడు కదా శివనారాయణ, అతను మాత్రం ఉన్న ప్యాసింజర్లు కాపాడడానికి ట్రై చేశాడు. అందుకని కేసులో ఆయన పేరు లేదు. అక్యూజ్డ్ 1 లక్ష్మయ్య, అక్యూజ్డ్ 2 వేమూరు కామెడీ ట్రావెల్స్ యజమాని వినోద్ కుమార్, వీళ్ళు ఉన్నారు. ఈరోజే ఆల్రెడీ ఈ వేమూరు ట్రావెల్స్ వాళ్ళు 40 లక్షలు నష్టపరిహారంగా గవర్నమెంట్కి ఇచ్చున్నారు, కలెక్టర్ సిరికి అందజేశారు. మరణించినటువంటి కుటుంబాలకి 2 లక్షలు, 1938 అండ్ మిగతా 2 లక్షల రూపాయలు వచ్చేటప్పటికేమో గాయపడినటువంటి తీవ్ర గాయమైనటువంటి వాళ్ళకి 50,000. ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ఏపీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది చూసి వాళ్ళ అకౌంట్లు గ్యాదర్ చేసి ఇంకో 2-3 రోజులు వాళ్ళు కూడా డబ్బులు కూడా అయిపోతున్నారు. మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, డబ్బులు ఇస్తారా ఎవరి ఎక్స్ప్రెషన్ అని? ఇస్తారు. ఇటువంటి సందర్భాలలో ఖచ్చితంగా ఫాలోఅప్ చేసి వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తీసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేస్తారు. సో ఎక్స్ప్రెషన్ 2 రోజులు అందరి చేతికి వెళ్ళబోతుంది. బట్ పోయిన ప్రాణాలు తిరిగి రావు. ఓవరాల్ మొత్తం క్రాస్ చెక్ చేస్తూ పోతున్నప్పుడు తాగుడు, ఇంకొకటి వచ్చేసి ఏ మధ్య ఏంటో నైట్ బండి ఆపుతాను ఇది, ఇంకొకటి వచ్చేసి అసలు వాడు ఈడే ఆ ఓమ్ని బొస్సాడు ఎవడు వాడిని కనిపెట్టే ఇదిలో ఇప్పుడు ప్రభుత్వం ఉంది. ఆ ఓమ్ని బొస్సాడు గనక డివైడర్ పక్కన ఉన్న బైక్ కొట్టకపోతే ఆ డివైడర్ ఉన్న పక్కన బైక్ని కొంచెం దగ్గర తీసి పెట్టుకునేవాడు ఎర్రిస్వామి. దాంతో అసలు ఇంకెవరు దరిదాపుకి వచ్చారు కదా ఎటు వెళ్ళిపోయేవాడు. ఈలో ఎర్రిస్వామి 100 ఫోన్ చేసో 108 ఫోన్ చేసే అలా కాపాడుకునేవాడు. ఆ ఓమిడి బోసోడు వచ్చి బండిని కొట్టేసరి బండికి మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. ఇక అడి నుంచి లాక్కుందంటే అభిమాని వస్తున్నాయని చెప్పేసి ఇక సైడ్ కూర్చున్నాడు. ఈలోపు ఈ వేమూరు కావేరీ ట్రావెల్స్ యజమాని ఆ వాళ్ళ బస్సు కొట్టింది కదా. ఇక అప్పుడు ఎర్రిస్వామి చూస్తూ ఉన్నాడు, మంటలు వచ్చేసి ఇక భయం వేసింది. అప్పుడు శివశంకర్ జేబులో ఉన్న ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. ఈలోపు ఇక పోలీసులు మొత్తం ట్రేస్ చేశారు. పెట్రోల్ బంక్ దగ్గర విజువల్స్ కనపడి ఇక దాన్ని బేసుకుని ఎవర్రా కొరడని చూస్తే ఎర్రిస్వామి. వీళ్ళు ఎక్కడ దొరుకుతున్నారు ఏంటని చూస్తే ముందు రోజు మందు తాగారు, పలానా చోట కొట్టాడు, పలానా ఫోన్ నెంబర్ పట్టుకున్నారు, తీసుకొచ్చారు. ఇక ఎర్రిస్వామి చెబుతున్నది ఏంటిది? తప్పు చేశాను, మా అమ్మ చెప్పిన మాట వినలేదు, ఉదయం బస్సుకి వెళ్తే అయిపోయేది, అనవసరం బండి మీద వెళ్ళా. పోనీ వాళ్ళు లేపుతున్నప్పుడు నేనైనా సరే వద్దు వద్దంటే అయిపోయేదా? అలానే పోనీ బండి చూస్తే హెడ్ లైట్ లేదు, నైట్ టైం హెడ్ లైట్ లేకుండా ఎలా వర్షం పడుతుందని చెప్పేసి నేను ఆపలా. నేను చేసిన పెద్ద తప్పు అది. నేను హైదరాబాద్ డ్రైవర్ గానే చేస్తూ ఉన్నా, చెత్త సేకరణ బండికి సంబంధించి, మరి నాకైనా సెన్స్ ఉండదని చెప్పేసి అన్నాడు. సో అంతిమంగా పశ్చాత్తాపానికి వచ్చిన ప్రాయశ్చిత్తం లేదంటారు కాబట్టి ఈ ఎర్రిస్వామి మీద కేసు పెట్టలా. అండ్ ఆ బస్సులో ఇంకో డ్రైవర్ ఉన్నాడే ఆయన హెల్ప్ చేశాడు కాబట్టి ఆయన మీద కేసు పెట్టలా. A1 లక్ష్మయ్య బస్ డ్రైవర్, A2 బస్సు యజమాని. ఇక ఇది ఒక కేసు. ఇంకో కేసు ఎఫ్ఐఆర్, ఇది వచ్చేసి ఏంటి? శివశంకర్ బలవంతంగా మందు దాగి ఇతను పట్టుకెళ్ళిపోవడం అండ్ ఆ ప్రమాదానికి కారణం కావడం, హెల్మెట్ లేకుండా అండ్ నైట్ టైము వర్షం పడుతున్నా కానీ మందు తాగి అండ్ పెట్రోల్ బంకులో గొడవ, ఇవన్నీ చనిపోయిన శిక్షలు అయితే ఏమీ వేయలేరు. కానీ ఓ రకంగా ప్రమాదం అసలు ఎలా జరిగింది ఏంటనేది చెప్పడం వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం. ఆల్రెడీ జ్యుడిషియల్ రిమాండ్కి పంపారు డ్రైవర్ని. యజమాని ఇంకా దొరికట్లేదు, అక్కడ క్లారిటీ అయితే రాలేదు. బట్ యాజమాన్యం అయితే డబ్బులు అయితే ఇచ్చిందని తెలిసింది. యజమాని కూడా పట్టుకున్నారని చెప్పేసి అంటున్నారు. ఓవరాల్ మొత్తం ఎపిసోడ్లో మీకు అర్థమైందా తప్పు ఎక్కడ జరిగిందో? మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంటాడు దేవుడు. అరే వాళ్ళు అలా చేస్తున్నారా, నువ్వు ఒప్పుకోమాకు, వాళ్ళు అడుగుతారా, నువ్వు వెళ్ళమాకు. ఏ మాత్రం మనకి తెలిసి కూడా వెళ్ళాము అంటే ప్రమాదం వచ్చినా మనం కూడా ఉన్నట్టే అండ్ డబ్బుల విషయం అయితే డబ్బులు పోగొట్టుకున్నట్టే. సో బీ కేర్ఫుల్. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. మా నాన్నగారు చెప్పింది మరలా చెప్తున్నా, కంటికి తగిలే పుల్ల కనిపెట్టుకు తిరగాలమ్మా అని చెప్పేవాడు. నేను ఇప్పుడు అలా ఉన్నా ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. బట్ ఆ మాత్రం కూడా లేకపోతే ఇంకా చుక్కలు కనపడదు. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి.